కల్కి 2898 ఏడి 24 రోజులకి 18.2 మిలియన్లు సంపాదించింది భయ్య. సో ఇదొక ఎందుకంటే ఇది ఇప్పటికే ఆల్ టైమ్ రికార్డ్ అనమాట. ఇంకా మామూలు విషయం కాదు. ఆస్ట్రేలియాలో 3.09 మిలియన్లు సంపాదించింది భయ్య. సో తెలుగు సినిమాల్లో ఇది మనకి రెండో సినిమా అనమాట, మూడో సినిమా. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పొచ్చు. సో ఇంకా లాంగ్ రన్ కూడా చాలా ఉంది కాబట్టి మనకి ఈ మధ్యన కాంపిటీషన్ ఇది కాబట్టి ఇంకా బాగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉందన్నమాట. న్యూజిలాండ్లో చూసుకుంటే 390,000 న్యూజిలాండ్ డాలర్స్ అనమాట. సో సౌత్ ఇండియన్ పరంగా చూసుకుంటే, తెలుగు గ్రాసరీస్ పరంగా చూసుకుంటే కనుక సో టాప్ థర్డ్ పొజిషన్లో ఉందన్నమాట. ఇంకో అచీవ్మెంట్ ఏంటంటే భయ్య, సో డూమ్ 3 ఏదైతే ఉందో దాన్ని లైఫ్ టైం కలెక్షన్స్ క్రాస్ చేసింది భయ్య, కల్కి 2898. ఇప్పుడు హిందీ నెట్ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే 19th పొజిషన్ మీద రన్ అవుతుంది భయ్య. ఈ రోజు అంటే 25th డే రోజు మాత్రం ట్రిపుల్ బీట్ చేసి సో డైరెక్ట్గా వెళ్ళబోతుంది భయ్య. ఇంకోటి ఏంటంటే భయ్య, యాక్చువల్లీ మనకి డే 1 నుంచి డే 24 వరకు బుక్ మై షో టికెట్స్ పరంగా చూసుకుంటే కనుక 24 రోజులు 20 రోజులు మినిమం 1,00,000 టికెట్ల పైన తెగిన రికార్డు ఉంది భయ్య. ఇది వన్ ఆఫ్ ద మోడర్న్ రికార్డ్ అని చెప్పొచ్చు భయ్య, మామూలు విషయం కాదు. ఇది మాత్రం మామూలు రికార్డు కాదు భయ్య. ఎందుకంటే కేజీఎఫ్ అనేది ఒక శకరం, అలాంటిది ఆ శకరాన్ని బదలగొట్టేసింది. ఇప్పుడు ఆల్ టైమ్ ఇండియన్ మూవీస్ పరంగా చూసుకుంటే ఆల్ టైమ్ టాప్ 2లో ఉంది భయ్య. ఇంకెంత దూరంలో లేదు. ఇది కంపల్సరీ కనుక ఇప్పుడు రూల్ చేసి అట్టాగే మారిపోతుంది అనమాట ప్రభాస్కి. 4th సండే అయినప్పటికీ కూడా యూపీ, బీహార్, హర్యానాలో అసలు హౌస్ఫుల్ బోర్డ్స్ మామూలుగా లేవంట. సో నిజంగా బ్యాడ్ న్యూస్ అనేది విక్కీ కౌశల్తో వచ్చినప్పటికీ కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తున్నాయంటే మామూలు విషయం కాదు. ఇది కనుక నిజమైతే భయ్య ఇంకా ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకోవాల్సిందే. ఎందుకంటే టాప్ 4లో సో మన సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ పరంగా తీసుకుంటే కనుక సో దాంట్లో మనకి కలెక్షన్స్ అనేవి అప్డేట్ చేయడం జరిగింది. దగ్గర 1148 కోట్ల వరకు మనకి దీంట్లో క్రాస్ అవ్వడం జరిగింది. బట్ ఏంటంటే అఫీషియల్ లెక్క మాత్రం ఇంకా 1000 crores దగ్గర ఉంది. నిజంగా ఇది కనుక నిజమైతే కనుక అటు పటాన్ లేకపోతుంది, జవాన్ లేకపోతుంది. సో దగ్గరలోనే మనకి ఇంకా కేజీఎఫ్ 2 మాత్రమే ఇంకా వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇవి మన అప్డేట్స్ గైస్. సో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మాత్రం మీకు రెగ్యులర్గా అందిస్తాను ట్రై చేస్తాను. బాయ్ బాయ్.